అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తలలు వంచండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. భయభక్తులు కలిగి దేవుని మాటలు విందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక దినం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని చూడాలని, దినాన్ని బ్రతుకుండాలని లోకంలో చాలా మంది అనుకుని కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేమేమి గొప్పవాళ్ళం కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి ఈ యొక్క ఉదయకాలంలో ఈ ప్రభుదినంలో నీ సన్నిధిలో చేరి ఇంతవరకు నాయన నిన్ను కీర్తించాము. నీ గొప్ప కార్యాలు నిన్ను మహింపరిచాం, నిన్ను ఆరాధించాం. కొద్ది నిమిషాలు నాయన నీ వాక్య ధ్యానంలోనికి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనస్సును మాకు ఇవ్వండి. మనిషి రొట్టు వల్ల కాదు నాయన, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట నుండి జీవించినని ఆ జీవపు మాటలు వినే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకునే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చాలా మంది తక్కువ వచ్చారు ఇవాళ, అయినప్పటికీ ఒక మంచి విషయాన్ని మనం ఈ దినాన్ని ధ్యానం చేసుకుందాం. 90వ కీర్తన. భక్తుడు మరి దేవి యాజకుడు, మొదటి యాజకుడు అయినటువంటి మోషే గారు రాసినటువంటి చతుర్థ స్కందము అంటే 4వ భాగం, కీర్తన 4వ భాగంలోకి వచ్చినాం. కానీ ఇక్కడ మనము ఈ మోషే గారు రాసినటువంటి ఈ కీర్తన అంతటిని మనం ధ్యానం చేయలేము, కానీ 3 వచనాలు ధ్యానం చేసుకున్నాం. 3 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక ముందు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. సరిపోద్ది. ఈ మాట ఒక్కటి 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవుడు, మట్టి నుండి పుట్టిన మానవుడు మట్టికి చేరుతున్నాడు. మట్టికి చేరుతున్న ఈ మనిషి మహిమలోకానికి వెళ్ళాలి అని అంటే వెళ్తాడా? మానవునికి ఈ లోకంలో ఈ మట్టి శరీరంతో మహిమలోకానికి అర్హత ఉందా? అది కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. భారతదేశంలో కానీ ఇతర అనేకమైనటువంటి ప్రాంతాల్లో కానీ మనిషికి పునర్జన్మ ఉంది అని చెప్తారు. పునర్జన్మ అంటే అర్థం ఏంటంటే, ఈ జన్మ అయిపోయిన తర్వాత ఈ లోకంలో మానవుడు చేసినటువంటి క్రియలను బట్టి మంచి కార్యాలు చేస్తే మానవుని కంటే మంచి స్థాయిలో పుడతాడని, మానవుడిగా ఉన్నప్పుడు చెడ్డ కార్యాలు చేస్తే చెప్పండి ఇంకొక దానిలోకి వెళ్తాడని. అంటే మీకు తెలుసు, కుక్కగానో నక్కగానో పిల్లిగానో దోమగానో సీమగానో వెళ్తాడని. మరి పురాణాలన్నీ ప్రకారం చూసినట్లయితే భారతదేశ పురాణాలన్నీ చెప్తున్నవి ఏంటంటే, తిరిగి మానవుడికి పునర్జన్మ ఉంది, కానీ ఆ జన్మ మరి తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ స్థాయిలో చేయలేని క్రియలు ఆ స్థాయిలో చేసినప్పటికీ కూడా ఆడు ఆ యొక్క పుణ్యలోకానికి వెళ్తాడని భారతదేశ మరి దైవ గ్రంథాలన్నీ వినిపించుకుంటున్నటువంటి వేదాలు అన్ని కూడా చెప్తున్నాయి.
అట్లాగే ఖురాన్ చూసిన, పారసీకులు చూసిన, వారి వారి మత మరి సిద్ధాంతాలను బట్టి మానవునికి మోక్షము గురించి అనేక గ్రంథాలు చెప్తున్నాయి. పారసీకుల గురించి తెలుసు. పారసీకుల యొక్క శవాన్ని చనిపోయిన తర్వాత పక్షులు, పిట్టలు కానీ గద్దలు కానీ తినకపోతే వారు ఎక్కడికి వెళ్ళరు? మోక్షానికి వెళ్ళరు. ఇక్కడ మనకు దగ్గరలో హైదరాబాద్లో పార్సీ గుట్ట అని ఉన్నది. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి, పర్వాలేదు. పార్సీ గుట్ట ఎవరికి తెలీదా? సికింద్రాబాద్ ఏరియాలో ఉంది పార్సీ గుట్ట. ఆ పార్సీ గుట్ట దగ్గర ఒక కొండ మీద పెద్ద లోయ కట్టి దాని మీద ఒక జాలి పెడతారు. చనిపోయిన వారిని పార్సీకులందరూ కూడా ఆ శవాలను అక్కడ పెడతారు. కాకిలు కానీ గద్దలు కానీ వచ్చి ఆ శవాన్ని తిని 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 దానికి కడుపు నిండేంతకు ప్రతిదీ తిని వెళ్తానే ఉంటుంది. కనుక అలా తినకపోతే వాళ్ళ మోక్షానికి అర్హులు కాదు. అంతెందుకండి, మన హైదరాబాద్లో కూడా చూస్తాం, మన తెలుగు వారిలోను అనేక భారతదేశంలో చూస్తాం. మరి పిండ ప్రదానం చేసేటప్పుడు కాకి తినకపోతే వాడికి ఏమున్నది? నరకమే, మోక్షం లేదు. కనుక మానవుని ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఈ విషయాలు, మానవుడు చనిపోయిన తర్వాత వాడి జన్మ ఈ లోకంలో ఉంటుందా, పరలోకంలో ఉంటుందా? ఈ మట్టి శరీరంతో మనిషి మహిమలోకానికి వెళ్తాడా? ఏ శరీరముతో మానవుడు మహిమలోకానికి అంటే పరలోకానికి వెళ్తాడు? ఆ విషయాన్ని ఈ రోజుని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నరుని నిర్మించి వానికి నాసికారంధ్రములో జీవవాయువు నోదగా నరుడు జీవ ఆత్మాయను. నరుడు జీవ ఆత్మ అంటే జీవించు ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే దేవుడు. గమనించాలి, ఆత్మ అంటే ఎవరు? దేవుడు. మానవునిలోకి వస్తున్నాడు కాబట్టి నరుడు ఏమయ్యాడంటే జీవించు ఆత్మ అయ్యాడు. నరుణ్ణి ఎలా చేశాడు దేవుడు? మట్టితో చేశాడు. మరి నరుణ్ణి మట్టితో చేసినప్పుడు నరుడు అన్నది శరీరానికి చెందుతుందా, ఆత్మకు చెందుతుందా? కదా, మానవుణ్ణి మట్టితో చేయలేదు, దేంతో చేశాడండి? అది కొన్ని విషయాలు గమనించాలి, కొన్ని నేర్చుకోవాలి మనం. కనుక నరుణ్ణి ఎలా చేశాడంటే ఆత్మతో చేశాడు. ఆ మానవుడు ఉండటానికి నివాస యోగ్యంగా మట్టిలో ఉంచాడు. నేల మట్టిలో నరుడు అనే ఆత్మనుంచాడు కదా. జీవించు ఆత్మ ఆయను అని ఉంటది అక్కడ. నరుడు జీవించు ఆత్మ, నరుడు జీవించు ఆత్మ. నరుడు మట్టి కాదు, మట్టి శరీరంలో ఆత్మ ఉంటది. ఒక మాట చెప్తాను చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, తొందరగా చూడాలి. కొరింథీయులకు రాసిన భూమి మీద మన గుడారము అంతవరకు సరిపోద్ది, తర్వాత ధ్యానం చేసుకుందాం. మన గుడారం ఏది? ఈ శరీరం. ఈ శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరం దేంతో చేయబడ్డది? మట్టితో చేయబడ్డది. మనం దేంతో చేయబడ్డాము? ఆత్మతో చేయబడ్డాం. దేవుని ఆత్మ మనలో ఉన్నది గనక మనము జీవాత్మలమయ్యాం. మనము అనే ఆత్మలము ఈ మట్టి శరీరంలో బ్రతుకుతున్నాం. చనిపోయినప్పుడు ఓ మాట అంటారు, ప్రకటన గ్రంథం, కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి తొందరగా. ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతు పొందు మృతులు
ధన్యులని వ్రాయము అని యోహాను గారికి ఆత్మ చెప్తుంది. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటిని, నిజమే వారు తమ విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వచ్చును చెప్పుచున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటది. ప్రసంగి 12:7 మొన్నైనది వెనకటి వలె మొన్న ఎక్కడికి వెళ్ళిపోద్దండి? మొన్నలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరిచ్చారో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అంట. కానీ ఇక్కడ ఒక చిన్న మాటని మరి ఎట్లాగంటే మనం అర్థం చేసుకోవాలి, కానీ తప్పు ఏం రాలేదు, బైబిల్లో ఎక్కడ తప్పు రాయలేదు. ఎలాగెళ్తుంది ఆత్మ, ఎలాగెళ్తుంది అదే మనం ధ్యానం చేయవలసింది. మనమనే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటానికి మట్టి శరీరముతో వెళ్తుందా, ఎలాగ దేవుని దగ్గరికి వెళ్తుంది, అది ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి. మట్టి శరీరంలో ఉన్న మనిషి ఈ మట్టి శరీరముతోనే మహిమలోకమైనటువంటి పరలోకానికి వెళ్తున్నాడా? ఇక్కడేమనున్నది? మొన్నైనది వెనకటి వలె మొన్నగును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను అని అన్నాడు ఇక్కడ. కానీ ఆ మాటను మనం ధ్యానం చేసుకోవాలి ఈవేళ. కనుక చూడండి, అసలు మనిషిని ఎలా చేశాడు దేవుడు? మనిషిని ఎలా చేశాడు? మనిషి అంటే టోటల్లీ 3 భాగాలు మనకు తెలుసు. మనిషి అంటే ఏమిటండి? శరీరము, మనస్సు, ప్రాణము, రక్తము, ఆ 3 ఒకటే. మనస్సు, ప్రాణము, రక్తం 3 ఒకటే. శరీరము, ఆత్మ 3 కలిపితే, ఈ 3 కలిపితే ఏంటండి? మనిషి. మనిషికి శరీరం అవసరమే. శరీరం లేకపోతే మనిషికి రూపం లేదు. ఆత్మ దానిలో ఉండవలసిందే. అలాగే మనస్సు కూడా, రక్తము కూడా ఉండాలి. ఈ 3 కలిపితే మానవుడు అంటాం మనం కదండి. ఇవి ఎలా చేశాడు దేవుడు? ఇది నేర్చుకోవాలి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం నుంచి చూసుకుందాం. నీ హస్తములు, యోబు అంటున్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి. ఒక్క మాట అనుకుందాం, ఒక మాట ఆగుదాం. దేవుడు ఎలా చేశాడు మనల్ని? ఆదాము అంటే మనల్ని చేసినప్పుడు అంటే మనకు ముందుగా పితరుని చేశాడు ఆదాముని. ఆదాముని ఎలా చేశాడు? తన స్వరూపమందు ఆత్మని చేసినాడు. కానీ శరీరం ఎలా చేశాడు? ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు యోబు 9వ వచనంలో ఏమంటున్నాడంటే, జిగటమన్నుతో చేశాడంట మనల్ని కదండి. ఆదాం అంటేనే పేరుకి అర్థం ఏంటి? ఆదాం అంటే ఇంకా ఆదాం అంటే ఎర్రమన్న అని అర్థం అండి. ఆదాము అంటే అర్థం ఏంటండి? ఎర్రటి మన్ను అని అర్థం ఆదాం అంటే అసలు. కనుక జిగటమన్నుగా ఉన్న మనం తన హస్తాలతో మనల్ని, మన అవయవ నిర్మాణాలు దేవుడు చేశాడు. గట్టిగా ఉంటే దీన్ని మనం రూపించలేమండి. రూపించగలమా? ఒక పొడి ఇసుకతో కానీ పొడి మట్టితో కానీ దేనన్నా చేయగలమా? మనం చేయలేము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, జిగటమన్నుగా ఉన్న నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. అక్కడ మోషే అన్న మాటే ఇక్కడ యోబు గారు కూడా అంటున్నాడు. మరలా నన్ను
మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నన్ను సంధించితివి. అంటే ఇంతకీ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడున్నాము? మనం ఎవరు? ఇప్పుడు చెప్పేయాలి. ఇప్పుడు ఇంతసేపట్టు అవసరం లేదు, చెప్పేయాలి. ఎవరండి మనము? ఆత్మలము, జీవించు ఆత్మలము. జీవించు ఆత్మకు ఈ శరీరం అమర్చాడండి. మళ్ళీ చదవండి మీకు అర్థం కాకపోతే 10వ వచనం నుండి. పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి. కప్పితివి అన్నప్పుడు లోనౌట్ ఉంది. కప్పితివి అన్నప్పుడు లోనే ఉంటుందండి. ఆత్మ ఉంది, గమనించాలి. ఆత్మ ఉంది లోన. ఆత్మను కప్పాడు. ఆత్మ అనేది మనిషి. నరుడు జీవించు ఆత్మ. ఆత్మ వెళ్ళిపోతే ఏమంటాడు? ఇప్పుడు దాకా వాక్యం చెప్తున్నాను నేను. రోడ్డు మీదకి ఏదైనా పనికి వెళ్ళింది అనుకో, మీరందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు చర్చ అయిపోయి వెళ్ళిపోయిన వెంటనే ఏ లాయరో, ఏ టిప్పరో, ఏ కారో, ఏ బస్సో ఏదో ఒకటి కూడా వెళ్ళిందండి. కొట్టేసిన వెంటనే నేను పోతాను. పోయిన వెంటనే తీసుకొస్తారు. అందరికీ ఫోన్లు చేస్తారు. నన్ను ఇక్కడ పండుగ పెడతారు, తెల్లటి బట్టకం పెడతారు, ఏడుతుంటారు మా వాళ్ళు అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఈయన ఎన్ని గంటలకు పోయాడండి? ఎప్పుడైందండి? పొద్దునే కదా నేను చర్చికి వచ్చానండి అంటారు. ఎన్ని గంటలకు పోయాడు ఈయన? ఉన్నాను కదా అక్కడ, ఉన్నది కదా నా పార్థివ దేహం అంటున్నారు. ఇప్పుడు నా పార్థివ దేహం ఉంటుంది కదా అక్కడ. మరి ఎప్పుడు పోయారు నేను అడుగుతారు. ఎవరు పోయారు? ఆత్మ. అర్థం అవటానికి చెప్పినాను ప్రియులారా. కనుక ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఇక్కడ విలువబడుతుంది. శరీరం ఇక్కడ ఏమవుతుంది? విడవబడుతుంది. ఎవరికైనా సరే సహజంగా చనిపోవటం అంటే శరీరము నుండి ఆత్మ ఎడబాటు పొందటము. ఆత్మ విడిపోవటం, వెళ్ళిపోవటం. అందుకే మన హైందవ సహోదరులు తప్పనిసరిగా మరి మన సైడ్ కూడా చాలా మంది చేసేవారు కూడా. ఏమిటంటే చనిపోయినప్పుడు తప్పనిసరిగా ఒక దీపం పెడతారు, బమ్మిద పెడతారు. చూడలేదు ఎప్పుడన్నా మీరు? చనిపోయిన వెంటనే తలకాడ ఒకటి పెడతారు. ఎందుకు చెప్పాలి? తొందరగా, టైం అయిపోతుంది. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఎందుకు పెడతారు? నరుని ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. లేఖనం చెప్తుంది నరుడి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. ఆ దీపం ఇంతవరకు ఎక్కడున్నది? శరీరంలో ఉంది. నోటితో చెప్పలేక, ఆ దుఃఖ సమయంలో ఆ బాధతో మనకు చెప్పలేక వాళ్ళు ఏం చేస్తారంటే తలకాడ ఒక దీపం వెలిగిస్తే చాలు, ఏమైపోయినట్టు? ఆత్మ వెళ్ళిపోయినట్టు కదండి. కనుక మనం దేని గురించి తెలుసుకుంటామంటే ఆత్మ. ఇప్పుడు చదవండి 11వ వచనం. చర్మముతోనూ మాంసముతోనూ నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి జీవమును అనుగ్రహించి. జీవం అంటే ప్రాణం అండి. జీవమును అనుగ్రహించి నా ఎడల నీ కృప చూపింది. ఆయన కృప చూపకపోతే మనకు జీవం ఉండదు. అది అర్థం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు నాకు బలమైన నాకేం కాదు అనుకుంటారు. కానీ ఆయన అనుగ్రహిస్తున్నందుకు కాబట్టి ఈ రోజుని నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావు, నేను కడుతున్నాను. కనుక జీవం అనుగ్రహించి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నరుడెవరు ఇప్పుడు చెప్పండి? ఆత్మ, జీవించే ఆత్మ. ఈ ఆత్మ మరి ఎలాగా దేవుని దగ్గరికి వెళ్తుంది?
మనం చదువుకున్నటువంటి 90వ కీర్తనలో 3వ వచనంలో ఏమంటాడు? 3వ వచనంలో చదువుకున్న మంచి మాట అక్కడ, మనుషులను మట్టిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. మట్టి మార్చేసిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? తిరిగి రండి అంటున్నాడు. ఏంటి ఇది? ఎవరు తిరిగి వెళ్తారు, ఎలాగెళ్తారు అది నేర్చుకోవాలి మనం. ఎలాగ తిరిగి వెళ్తారు, ఎలాగెళ్తారో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చదవండి 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి, అయినను కనుక దేవుని ఆలోచన ద్వారా మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఈ లోకంలోనికి వచ్చాం, ఈ మట్టి శరీరంలో జీవిస్తున్నాం. ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడు ఈ మట్టి శరీరాన్ని విడిచి వెళ్తాడా మనిషి? మట్టి శరీరముతో పరలోకానికి వెళ్తాడా? చాలా మంది అంటారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వచ్చినప్పుడు తప్పకుండా మనం అందరం క్రీస్తునందు ఉన్నవారు మొదట లేస్తారు అనే ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం కదండి. యేసు ప్రభు వచ్చినప్పుడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం 4:14 మనము నమ్మిన ఎడల అదే ప్రకారము గమనించాలి. అదే ప్రకారము యేసు ప్రభు ఏ విధంగా మృతి పొంది తిరిగి లేచాడో అదే ప్రకారము యేసునందు మృతి పొందిన కనుక ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాం మనం? ఇప్పుడు మట్టి శరీరంలో కప్పెట్టేశారు, మనల్ని భూమిలో కప్పెట్టేసిన వాళ్ళం మనము. మరి యేసు ప్రభు రాకడలో, రెండవ రాకడలో ఆయనతో ఎలాగ వస్తున్నాం? మనం ఎలాగొస్తున్నాం? మనం మట్టిలో పెట్టిన తర్వాత ఏమైపోతామండి? శరీరం అంతా చివుకుపోతుంది, ఎముకలు కూడా మట్టి అయిపోతాయి. మట్టి అయిపోయిన మనము మరి ప్రభువు రాకడలో ఎలాగ ఆయనతో కలిసి వస్తున్నాం? అవునా కదా? చెప్పండి. ఇప్పుడు మన గురించి బతుకున్నాం, మనం కోసం. ఈ రోజున యేసుప్రభు వచ్చారు అనుకోండి, రెండవ రాకడ వచ్చింది. యేసుప్రభు వచ్చినప్పుడు మనం వస్తున్నామా? మనం ఎలా వస్తాము? చనిపోయిన వారు మనకంటే ముందుగా వస్తున్నారు యేసుప్రభుతో. వాళ్ళే లేస్తున్నారు ముందు లేస్తారు, తర్వాత మనం ఎత్తబడతాం. వాళ్ళనేమో లేస్తున్నారు అంటాడు, మనల్ని ఏమంటున్నాడు? ఎత్తబడతాము అంటున్నారు. మనం సజీవులమయ్యి ప్రభువునందు ఉన్నట్లయితే మనం ఎత్తబడతాం. అయితే మనం ప్రభువునందుండి చనిపోయి పాతిపెట్టబడిన వారు తిరిగి ఆయనతో కలిసి మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నారు. ఎలా లేస్తున్నారు? కొన్ని మాటలు నేర్చుకుందాం. చూడండి, కీర్తన 119:73 ఒక మాట అంటాడు, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చేయి నాకు సహాయం నిర్మించి నాకు రూపము ఏర్పరిచెను. ఒక్కరు చదవండి గట్టిగా. సరిపోద్ది, 73 ఒకటే మనకు కావాల్సింది. నిర్మించి నాకు రూపము ఏర్పరిచెను. దేవుని స్వహస్తాలతో చేసింది. భూమి మీద ప్రతీది కూడా కలుగుగాక 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 అంటే అన్ని కలిగాయి. కానీ మానవుణ్ణి ఎవరు చేశారు? దేవుడు తన స్వహస్తాలతో చేశాడు, సొంత చేతులతో చేశాడు, రూపించాడు.
దేవుడు మనల్ని రూపించాడు, రూపాన్ని చేశాడు కదండి. అందుకే ఆదికాండం 1:26-27 ఏమంటాడు? దేవుని స్వరూపమందు మనలను చేశాడు, అతను పోలికగా చేశాడు. చదవండి అది, ఆదికాండం 1:26. మన పోలిక చెప్పున. తర్వాత స్వరూపమందు నరుని సృజించెను అనే మాట ఏమిటంటే దానికి రూపం రావటాన్ని సృజించటం అంటారు. ఏదైనా రూపించేదాన్ని సృజించటం అంటారు. రూపం తయారు చేయటం, ఒక రూపాన్ని తయారు చేయటం. కనుక దేవుడు మన శరీరాన్ని రూపించాడు, మనలో తన జీవాన్ని ఉంచాడు, తన ఆత్మకు సంరక్షణ ఇచ్చాడు. అంత సంరక్షించిన దేవుడు, అందుకే కీర్తనకారుడు 95లో అంటున్నాడు, తరతరములో దేవుడవు నీవే, నేనుండే నివాస స్థలము కూడా నీవే. 2 కొరింథీ 5:1 ఏమంటాడంటే, భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైనది నివాస స్థలము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము అంటాడు. మరి ఎలా వెళ్ళిపోతున్నాడు అక్కడికి? యేసు ప్రభుతో ఎలాగొస్తున్నాడు మానవుడు? ఇంతకీ మనం నేర్చుకోవాల్సింది ఈ దినాన్ని ఏంటంటే, ఈ మట్టి శరీరము మహిమావంతుడైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ మహిమ లోకానికి వెళ్ళటానికి ఈ మట్టి శరీరంతో వెళ్తున్నాడా, మరి ఏ విధంగా అక్కడికి వెళ్తున్నాడు, అది నేర్చుకోవాలి ఇవాళ. కనుక చూడండి, ఎవరు ఎక్కిపోగలరు దేవుడి దగ్గరికి? యోహాను సువార్త 3:13 చూసినట్లయితే, యోహాను సువార్త 3:13 పరలోకము నుండి దిగి వచ్చిన వాడే మనిషి కుమారుడు తప్ప ఎవడును లేడు. ఇంతవరకు కూడా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. మరి చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? పరలోకానికి ఎవ్వరు కూడా వెళ్ళలేదు, ఎవరు ఎక్కిపోలేదు. ఎవరు ఎక్కిపోయారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే వెళ్ళిపోయినారు, ఆయన ఒక్కడే ఎక్కిపోయినాడు కదా. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటారు చూడండి, సామెతల గ్రంథం 30:4 మరలా దిగువాడెవడు? తన పిడికలతో గాయకి పట్టుకుని వాడేవాడు, తాపించి వాడెవడు? ఆయన పేరేమి? ఆయన కుమారుడు పేరేమి? నీకు తెలిసి ఉందా అన్నాడు. కనుక ఎవరు ఎక్కిపోయారు? ఆయన ఎంత గొప్పవాడట. అక్కడే ఉంది 34లో ఏమంటున్నాడు? పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు, బట్టలో నీళ్లను మూట కట్టినవాడు, స్థాపించినవాడు ఎవడు? ఆయనే పరలోకమునకు ఎక్కిపోగల సమర్థుడు. కనుక మానవుడు ఎవ్వరు కూడా ఎక్కిపోలేదు కూడా ఇప్పుడు వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20 అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. ఇప్పుడు వరకు ఎవ్వరు కూడా పరలోకంలోకి వెళ్ళారు. మరి చనిపోయిన మన పితరులు మరి ఎలాగో ఎక్కడున్నారు? ఎప్పుడు యేసు ప్రభుతో తిరిగి వస్తారు?
వాళ్ళందరూ నీతిమంతులు అయితే యేసుప్రభుతో తిరిగి రావాలి కదా, మనల్ని ఎదుర్కోవటానికి రావాలి కదా. ఆ విశ్వాసం గొప్పదని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా. ఇతరుల వల్ల యేసుప్రభు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో ఆ విధంగా మన పితరులైన వారు నీతిమంతులు అయి ఉన్నట్లయితే వారు కూడా తిరిగి లేస్తారని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా. మరి మన వారు ఎలా తిరిగి లేస్తారు? ఇంకా కొన్ని మాటలు నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. మొదటి మనుష్యుడు అంటే ఆదాము. ఆదాము ఎక్కడి నుంచి పుట్టాడు? మట్టి నుండి భూ సంబంధమైన వాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఎవరైతే వచ్చారో ఆయన ఎక్కిపోతాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టికి వెళ్ళిపోవాలి. మట్టి నుండి పుట్టినాడు, మట్టికి వెళ్ళిపోవాలి. పరలోకం నుంచి వచ్చినవాడు పరలోకానికి వెళ్ళిపోయినాడు. చాలా సింపుల్ ఇది కదండి, అర్థమైందా లేదా? వెళ్ళిపోయినారు. కానీ మరి ఈ మనసులు ఈ మట్టి శరీరంలోనికే పరలోకంకి వెళ్తారు. యెషయా భక్తుడు ఒక మాట అంటాడు 64:8 64వ అధ్యాయము 8వ వచనంలో, అది ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు మాకు తండ్రివి, మేమేమో జిగటమన్ను, నువ్వు కుమ్మరి వాడవు. మమ్మల్ని రూపించావు, మమ్మల్ని నిర్మించావు, ఏర్పాటు చేశావు. చేసి మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తున్నావు? మట్టికి మార్చుతున్నావు. కుమ్మరోడు కొండ చేసి పాత్రను ఉపయోగించుకుంటాడా లేకపోతే మట్టిలో పడేస్తాడా? చెప్పాలి మీరు. ఉపయోగించుకుంటాడు కదా. పాత్ర ప్రతిదీ ఉపయోగపడటానికే పాత్ర మట్టి నుండి చేస్తాడు కుమ్మరివాడు. ఆయనకు కాకపోతే అనేక మందికి ఉపయోగపడుతుంది కదండి. పాత్ర ఉపయోగపడటానికే పాత్రను చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చదవండి మళ్ళీ పూర్తిగా. చేతి పని అయి ఉన్నాము. అత్యధికముగా కోపపడకుము. కనుక ఇక్కడ ఏమంటున్నాడే? చేతి పని, ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం. కనుక మనం ఒక్క మాట ఆలోచించినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. ప్రతివాడును వరుష వంశం కాదు, వరుష బ్రతికింపబడును. మొదట యేసుక్రీస్తు లేశాడు. యేసుక్రీస్తునందు ఉన్న వాళ్ళు తర్వాత లేస్తారు. వరుషలో లేపబడతారు. యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తులో ఉండి చనిపోయిన వారు వరుస ప్రకారం లేస్తారట, వరుస ప్రకారం జీవిస్తారట, వరుస ప్రకారం బతుకుతారట. కనుక లేపబడతారు అంటున్నాడు. కనుక గమనించాలి మనం. చూడండి, ఇంకొక కొన్ని మాటలు చూసుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 34, 35లో ఒక మాట అంటాడు అపోస్తుడైనటువంటి లూకా గారు. అపోస్తుడైన లూకా గారు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34, 35లో, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే ఉంచు వరకు ప్రభు నా ప్రభుతో చెప్పాను. మనం ఎక్కిపోవాలంటే ఎప్పుడు వరకునో?
క్రీస్తు రాకడ వరకు అని అర్థం. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వము నుండి మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనునిత్యము. కనుక మనం ఎప్పుడు వెళ్తాము అక్కడికి అని అంటే యేసుప్రభు ఈ లోకానికి రాకాలి. ఈ లోకమంతా యేసుప్రభు రాజ్యం అయిపోవాలండి. యేసుప్రభు హస్తం కిందకు వచ్చేయాలి. యేసుకిరాలు ఆ బాబుకి కొన్ని అవి ఇవ్వండి, వాళ్ళకి కొన్ని బొమ్మలు ఇవ్వండి, ఆడుకుంటారు. కనుక గమనించండి. కనుక ఇక్కడ అంటున్నాడు ఎక్కిపోలేము అంటున్నాడు. చూడండి ఇంకొక మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఎవరితో అంటున్నాడు? దొంగ అంటున్నాడు యేసుప్రభుతో. ఏమంటున్నాడు? ప్రభువా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యేసుప్రభు రాజ్యం వచ్చినప్పుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. యేసుప్రభు ఏమన్నాడు అప్పుడు? మనందరికీ తెలుసు, అది అందరూ ఆ శ్రమ దినాల్లో చెప్పుకుంటాం. నేడు నీవు నాతో పరదేశంలో ఉండు అంటాడు. అంటే దొంగ కూడా ఎప్పుడు వస్తాడు ఈ లోకంలోనికి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే యేసుప్రభు వచ్చేటప్పుడే దొంగను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కూడా నీతిమంతుడు అయినప్పటికీ, యేసుక్రీస్తు తీర్పించినప్పటికీ ఆయన కూడా పరలోకానికి ఎక్కిపోలేడు. మన పితరులు కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు పరలోకమునకు ఎక్కిపోయిన వారు ఒక్కరు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కరే. కనుక ఈ మట్టి శరీరంతో మనం ఎక్కిపోలేము. చూడండి ఒక మంచి మాట అంటాడు లూకాసు వార్త 16వ అధ్యాయం 25, 26లో చూడండి ఒక మాట అంటాడు. 16 అక్కడ ధనికుడి గురించి లాజరు గురించి చెబుతున్నప్పుడు ధనికుడితో అంటున్నాడు అబ్రహాం, ఏమంటున్నాడు? నా కుమారుడా, నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే అక్కడ నెమ్మది, పరదైసులో నెమ్మది పొందుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నందుండి చనిపోయినారో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, ఎక్కడున్నారు ఇప్పుడు? పరదైసులో నెమ్మది పొందుతారు. మరి అక్కడ చెప్పినటువంటి మా ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవునంటే డైరెక్ట్ దేవుని యొద్దకు పోదు. పరలోక రాజ్యం ఎంతో పరదైసు కూడా అంతే. అక్కడ రిజర్వ్డ్ సీటు, ఇక్కడ ఇంకా రిజర్వ్ కాలేదు మనకి. మనం దేవుని సంఘంలో ఉన్నా, దేవుని రాజ్యంలో ఉన్నా, దేవుని సహవాసంలో ఉన్నా, క్రీస్తులో నీతిమంతులుగా యథార్థవంతులుగా మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుని రాజ్యంలోనికి చేరాలంటే మొట్టమొదటిగా చనిపోయిన వారే ముందు హక్కున్నది వాళ్ళకి. నీతిమంతులుగా ఉండి చనిపోయిన వారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు నెమ్మది పొందుతున్నారు. నీతిమంతులు చనిపోయినట్లే. అందుకే యెషయా భక్తుడు కూడా అదే మాటనిచ్చాడు. యెషయా భక్తుడు 57వ అధ్యాయము 1, 2, 3వ వచనం చూడండి. 3వ వచనం, నీతిమంతులు నశించట చూసి ఎవరినో మనసున పెట్టరు, భక్తులైన వారు కొనుపోబడుచున్నారు, కీడు చూడకుండా వారు కొనుపోబడుతున్నారు, ఎవరికి తోచదు. ఏం చేస్తున్నారమ్మా? విశ్రాంతి పొందుతున్నారు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం ప్రయాసలవి? మన సహోదరులు బోధకులు చాలా మంది ఏం చేస్తారంటే, ఎన్ని కష్టాలు పడుతున్నావు ఈ లోకంలో, తిండి లేకో బట్ట లేకో ఇవన్నీ లోక సంబంధమైన లేక ప్రయాసపడుతున్నావేమో, ఇలాంటి వాడు నా దగ్గరికి వచ్చినట్లయితే నీకు విశ్రాంతి ఇస్తానని యేసుప్రభు అన్నట్టున్నాడని అందరూ అది చెప్తారు. అప్పుడు కాదు. ఏ ప్రయాసలు పడాలి చెప్పండి? ఏ ప్రయాసతో భారం మోస్తున్నామో
పాపభారం మొత్తం, పాప ప్రయాసలు పడుతున్నాం. పాపం అంటే శరీర ప్రయాసలు పడుతున్నాం. ఈ శరీరాన్ని పోషించడానికి, సంరక్షించడానికి ప్రయాసలు పడుతున్నాం. ఈ ప్రయాసలు కాదు ఆయన అడిగింది. దేవుని ప్రయాస పొందిన వారికి మాత్రమే విశ్రాంతిలో స్థలం దొరుకుతాది. ఎవరైతే దేవుని కొరకు, అందుకే ఇప్పుడు 57 అధ్యాయంలో యెషయా గ్రంథంలో చదివాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ఎందుకంటే విశ్రాంతి పొందటానికి. అక్కడ విశ్రాంతి పొందుతాడు. లాజరు కూడా ఎక్కడ, కుష్ఠరోగి లాజరు ఎక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. విశ్రాంతి మీద, పడకల మీద పండుకుని విశ్రాంతి పొందుతున్నాడు. మరి మట్టి శరీరాన్ని విడిచిన తర్వాత మరి మహిమలోకానికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాడు? అది మనకు వచ్చింది. పరదేశికి వెళ్ళిపోయాడుగా, పరదేశంలో ఉన్నాడు కదా. ఇంకొక కొన్ని మాటలు నేర్చుకున్నాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, ఆరోహణమవు అవుట అనగా భూమి యొక్క కింద భాగంలోకి ఉన్నదట. కనుక కింద భాగంలో ఏమున్నది? పాతాళం ఉన్నది, పరదైస్ ఉంది. దిగిపోవట, ఆరోహణం అంటే భూమి కింద భాగమునకు దిగిపోవట అన్నారు. కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్క మాట నేర్చుకోవాలండి. జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు రూపించితివి. అది ముఖ్యం ఈ పాఠంలో. జిగటమన్నుగా మనము ఒక జిగటమన్నుగా చేశాడు. జిగటమన్నుగా ఉన్నాం మనం. మన యొక్క ఏర్పాటు, దేవుని ఏర్పాటు జిగటమన్ను. గమనించండి, తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలోనికి వెళ్ళినప్పుడు నీవు జిగటమన్నుగా వెళ్తున్నావు. మన్ను నుంచి, శరీరం నుంచి వచ్చింది ఏదైనా మన్నండి. ఈ శరీరమును, మానవ శరీరము నుండి వచ్చింది ఏదైనా, ఈ శరీరం ఏంటి? మన్ను. మన్ను నుంచి వచ్చింది ఏంటి? మట్టే. ఈ మట్టిగా, జిగట మన్నుగా మనం ఒక తల్లి గర్భంలోనికి వెళ్తున్నాం. తల్లి గర్భంలో దేవుడు మనలకు అవయవ నిర్మాణం చేస్తున్నాడు. కణము నుండి కణాల నుంచి మరి అవయవాల నుంచి దేహము ఊపిస్తూ ఉన్నాడు. నెలలో మొదటి నెల తెలియదు, రెండో నెల తెలియదు, మూడో నెల వచ్చినప్పటికీ కన్సీవ్ అయిందండి అంటాడు డాక్టర్. కన్సీవ్ అండి అంటాడు. అంటే ఏమైంది? అక్కడికి స్థిరపరచబడ్డది. కనుక అక్కడి నుంచి దేవుడు నీ యొక్క కణజాలాలకు అన్నిటిని అవయవాలుగా చేస్తున్నాడు. అవయవాల్ని ఒక దేహముగా చేస్తున్నాడు. దేహముగా నీవు తల్లి గర్భములోంచి ఈ లోకములోనికి వస్తున్నావు. ఎంత ప్రయాసపడుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి యోబు గ్రంథం 10వ అధ్యాయం. కంప్లీట్ గా అర్థమవుతుంది మీకు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం నుండి, నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము, మన్నుగా చేదువా, పోచితివి కదా. గమనించాలి, ఈ మాటలు ప్రతి వాళ్ళకి అర్థం కావాలి. చాలా కొద్ది మాత్రం జ్ఞానం అన్న అర్థం అవుతుంది. పాలు ద్రవరూపం, చిన్ను చెప్పాలి, ఘనమవుతుంది, గట్టిపడుతుంది. పేరబెట్టాడు, నిన్ను నన్ను పేరబెట్టాడండి. నేను ఆ మాటలు చెప్పలేను, మీకు అర్థమవుతుంది. మీకు తెలీదా? ఇప్పుడు పాలు ద్రవ రూపంలో ఉంటాయండి. ఎలాగంటే సాగుతాయి. జిన్నుని ఎలాగనండి పైకి సాగుతుందా? జిన్ను గడ్డను పేరబెట్టినట్లు నువ్వు పేరబెట్టుతువు కదా అంటున్నాడు. ఒక కణ సముదాయాన్ని చేశాడు. మాటలో చెప్పాలంటే ఒక కణాన్ని నుంచి కణ సముదాయాలుగా చేశాడు. ఆ కణ సముదాయాలన్నీ అవయవాలుగా నిర్మించాడు. ఆ అవయవాలన్నీ దేహంగా ఇచ్చాడు. మన ఆత్మను దానిలో ఉంచి సంరక్షించి మనకి జీవాన్నిచ్చి బయటికి సజీవులుగా బయటకు వస్తున్నాం తల్లి గర్భం నుండి. వచ్చాం, బతుకుతున్నాం, చర్చికి వెళ్తున్నాము, దేవుని సన్నిధి ఉన్నాము, నీతిమంతులుగా బతుకుతున్నాం, అనీతిమంతులుగా బతుకుతున్నాం. మనందరికీ తెలుసు కదండి. చనిపోతాం,
చనిపోయిన తర్వాత, చనిపోయిన వారి గురించి, మీ గురించి అంటలేదండి, చనిపోయిన వారి గురించి చెప్తున్నాను. ఒక భక్తుడు అంటాడు, యోబు గ్రంథం ఇక్కడే అర్థమవుతుంది. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచుననియు అంటే అర్థం ఏమైంది? ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం. సజీవుడైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నప్పటికీ మరలా ఆయన ఈ లోకానికి వస్తాడు. అది నమ్మాలి క్రైస్తవులు. క్రైస్తవ విశ్వాసం ఒకటే అండి, ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి నా కొరకు నీ కొరకు ఈ లోకానికి వస్తాడని నమ్మాలి. ఈ భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈ చర్మం ఏమైపోద్దంట? చివికి పోవటం అంటే మీకు తెలుసో తెలియదో, దాన్ని పట్టుకుంటే ఏమైపోద్ది? ఎక్కడికక్కడ ఊడిపోతారు. మరేదేంటి? చివికిపోయిన తర్వాత ఎముకలన్నీ చివికిపోయి పాడైపోయి మట్టిలో కలిసిపోయిన తర్వాత యోబు ఏమంటున్నాడండి? ఎలా చూస్తాడు? శరీరముతో చూస్తాడట. ఇది గొప్ప సంగతి. ఎలా చూస్తానంటున్నాడండి? శరీరముతో నేను ఆయన్ని చూస్తానంటున్నాడు. మరి శరీరం ఎక్కడ వచ్చింది? శరీరం అంతా చివికిపోయిందిగా. గమనించాలి ప్రియులారా, బైబిల్ మహా గొప్ప జ్ఞాన గ్రంథం అండి. అర్థం చేసుకుంటే ఆయన మనకి సమస్తము బయలుపరిచాడు, మరుగైంది ఏది లేదు. ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. తల్లి అక్కడ బొమ్మలట్టుకెళ్ళి అక్కడ పాలకే ఇందును గూర్చి ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు. అది గమనించాలి. దేవుడు నీ కొరకు నా కొరకు మన కొరకు ఏది సిద్ధపరిచాడో అది కంటికి కనపడనిది. నిన్ను ఎలా చేశాడో, నిన్ను ఎలాగ నిర్మిస్తున్నాడో, నిన్ను ఎలాగ ఏర్పాటయ్యి ఈ కాళ్ళు చేతులు, అందమైన రూపము, ఈ అందమైన శరీరము, అందమైనటువంటి ఈ బలమైనటువంటి సౌష్ఠము కలిగినటువంటి శరీరం వస్తుంది చూసావా, అది నీ కంటికి కనపడినది కాదు. మానవ హృదయానికి గోచరము కాలేదు. తింటం తెలుసు, పంటం లేసు తెలుసు, పని చేసుకోవటం, సంపాదించుకోవటం, ఇది మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. ఒక్కసారి ఆలోచిద్దాం. నిన్ను నన్ను దేవుడు చేయటానికి ఈ శరీర అవయవాలతో చేసి ఈ భూమి మీద బట్టకట్టి ఈ రోజు నేను నిలబడుతున్నామంటే దేవుడు చేసిన కార్యమును తిరిగి తెలుసుకోవాలి. అలే ఉంది నా శరీరం, అందరికంటే అందమైన దాన్ని, అందరికంటే అందమైన వాడిని, ఎంత సౌష్ఠంగా ఎంత బలంగా ఉన్నానని ఎంతో నీకు నువ్వుగా అతిశయిస్తున్నావే. నీ కొరకు దేవుడు పడ్డ ప్రయాసను జ్ఞాపకం చేసుకో. జిగటమన్నుగా ఉన్న నిన్ను ఈ ఎత్తు రూపముతో నిన్ను రూపించాడంటే ఆయన ప్రయాసను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తల్లి గర్భం నుండి వచ్చిన వెంటనే నా మనవడు బాగున్నాడో, నా మనవరాలు బాగుందో, నా కొడుకు బాగున్నాడో అని ఎత్తుకుని ముద్దులాడుతున్నావే. ఈ రూపానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కుమ్మరివాడు కుండ చేసి దాన్ని తిరిగి తీసుకెళ్లి మట్టిలో పడేస్తే ఆ కుమ్మరివాడికి వచ్చిన ప్రయోజనం ఏమిటి? మొన్నైన నీవు తిరిగి మొన్నైపోతే దేవునికి ప్రయోజనం ఏమున్నది? పుట్టలోని చెదలు పుట్టిన గిట్టిన ఫలమేమి అని ఒక పద్యం ఉన్నది.
ఈ లోకంలో అనేక జీవరాశులు పుడుతున్నాయి, అనేక జంతువులు పుడుతున్నాయి, కాళ్ళ కింద ఎన్నో సూక్ష్మ క్రిములు పుడుతున్నాయి. వాటిలాగే నీ జీవితము నా జీవితము స్వహస్తాలతో చేసుకున్న మానవుడు, స్వహస్తాలతో రూపించుకున్న మానవుడు దేవుని ఆశను, దేవుని కోరికను, దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకోకుండా మట్టికి చేరిపోతున్నాడంటే దేవునికి ఏమి ప్రయోజనం అండి? ఆ కొండ ఒక పాత్ర, నీవు ఒక పాత్ర, దేవునికి ఉపయోగపడాలి. కుమ్మరివాడు తయారు చేసుకున్న పాత్ర ఇతరులకైనా ఉపయోగపడాలి, దేవునికైనా ఉపయోగపడాలి. నీ జీవితం దేనికి ఉపయోగపడుతుంది? కానీ నువ్వు ఆశిస్తున్నావే యేసుప్రభు రాకల్లో నేను ఎత్తబడతానని, ఎత్తబడాలని ఆశ నీ హృదయంలో, నీ మనసులో ఉందే. ఎత్తబడాలంటే ఈ మట్టి శరీరం కుళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా నువ్వు లేపబడుతున్నావో ఒక్కసారైనా ధ్యానం చేసావా? ఒక్కసారైనా ఆలోచించావా? ఈ శరీరం చేయటానికి దేవుడు పడ్డ ప్రయాస అది. మాట అంటాడండి, చూడండి, యోబు గ్రంథం 23:3. ఆయన సన్నిధిని నేను రాజ్యమును చదవండి. సరిగ్గా చదవండి. 23:3. అది నాకు తెలియబడును గాక. కనుక నేను ఎట్లాగా ఈ నివాసాన్ని చేరతాను? ఆత్మ దేవుని వద్దకు పోతుంది అంటున్నాం, మనం ఎలాగ చేరుతున్నాం అది అర్థం కావాలి కదా. అసలు ఎలాగ పుట్టామో మనకి ఎంతవరకు అర్థం కాలేదు. మనం ఎలాగ కలుగుతున్నామో ఈ లోకంలో మనకు అర్థం కాలేదు. చాలా ఈజీగా కొడుకు పుట్టాడండి, కూతురు పుట్టాడండి, మనం ఎంతో సంతోషించేస్తున్నాం. ఎంత అందంగా ఉన్నాడండి, ఎంత బుజ్జిగా ఉన్నాడండి. ఇంత ఈ విధంగా రూపించిన దేవుడు నిన్ను ఏ విధంగా ఈ విధంగా రూపించాడు? ఎవరైనా ఒక వస్తువు రూపించుకున్నట్లయితే దాన్ని వ్యర్థముగా విడిచిపెట్టడే. మరి నీ మీద అంత ప్రేమ చూపి నశించిపోతున్న నీ కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నీ లోకానికి నిన్ను పంపించాడే. ఆయన పంపించి ఆయన కార్చిన పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తం ద్వారా నిన్ను కడిగి శుద్ధీకరించి తిరిగి పరిశుద్ధపరిచి ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను చేసుకున్నాడే. ఆ నిత్యత్వానికి వారసత్వం కావాలనే కదా ఆయన్ని బలి చేసి ఆయన రక్తము, ఆయన ప్రాణ సమానమైన రక్తాన్ని పాపులము దౌర్భాగ్యులమైన మన కొరకు పెట్టాడే. అయినప్పటికీ కొద్దైనా సరే మనకు ఆలోచన లేదే. గోచరము కావట్లేదంట మనకి. గోచరం అంటే ఏంటో తెలుసా అండి? ఆలోచన. అసలు ఆలోచన రావట్లేదు మనకి. ఏదో బతికేస్తున్నాం, మనం తింటున్నాం, బతికేస్తున్నాం మామూలు జీవుల్లాగే. దేవుడు ఏమేమి చేయడండి. నువ్వు పరలోకమునకు ఎత్తబడాలి, యేసుప్రభు రాకడలో నేను ఉండాలి, ఎత్తబడాలి, ఈ రోజున వస్తే నేను ఎత్తబడతాను అనే నిరీక్షణ నీలో నాలో లేకపోయినప్పుడు శ్రమలు, కష్టాలు, బాధలు ఒకటే, అందరికీ వస్తాయి. కానీ నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఎత్తబడాలంటే ఈ మట్టి శరీరంతో ఎత్తబడతావా? ఈ మట్టి శరీరం కొరకు బ్రతుకుతున్నావే, ఈ మట్టి శరీర పోషణ కొరకు, సంరక్షణ కొరకు, ఈ మట్టిని సంతోష పెట్టడం కోసం నీ బ్రతుకంతా ప్రయాసపడుతున్నావే. ఈ మట్టి శరీరము నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా? దేనికోసం బతుకుతున్నాం మనం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం మనం? ఈ శరీరం కొరకక. తెల్లారేటప్పుడు ఆకలిస్తుందంటే టకటక తయారు చేసుకుని తింటావే. ఆకలిస్తుందంటే అర్ధరాత్రి కలిసి తినేస్తున్నావే. దీనికి కావలసిన ప్రతి అవసరత తీరుస్తున్నావే. ఈ శరీరం తీసుకెళ్తుందా నిన్ను పరలోకానికి? ఈ శరీరం కొరకే నువ్వు బ్రతుకుతున్నావే. గమనించాలి ప్రియులారా, మన జీవితము గొప్ప ఉన్నతమైనది. ఎంతో ప్రయాసపడి
మనల్ని ఈ లోకంలోనికి పంపించాడు. ఒక్క మట్టి అణువుగా ఉన్న నీవు ఒక కణముగా చేసి, కణ సముదాయంగా చేసి, కణ సముదాయాన్ని ఒక దేహముగా చేసి, దేహాన్ని ఒక ఆలయముగా ఉండాలని ఈ లోకంలో తను ఏర్పాటు చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. కుండ, ఏ పాత్ర అయినా ఒక పని కోసం ప్రత్యేకింపబడతాది. ఏ పాత్ర అయినా ఒక పని కొరకు ఆ వ్యక్తి చేసుకుంటాడు ఆ పాత్రని. మరి నిన్నెందుకు చేసుకున్నాడు, నన్నెందుకు చేసుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించామా మనం? పిల్లల్ని పెంచుకోవటానికో, శరీరాన్ని పోషించుకోవటానికో, బ్రతకటానికో, దీని కొరకే మనం ఆలోచిస్తున్నామే. ఎంత ప్రయాసపడ్డాడే. ఒక్కసారైనా ఆయన ప్రయాస నీకు నాకు అర్థమైందా? ఏ మట్టి కొరకు జీవిస్తున్నామో, ఏ మట్టి శరీరం కొరకు మనం బ్రతుకుతున్నామో, ఆ మట్టి శరీరముతో నీవు పరలోకం చేరగలవా? చేరలేవు. మొన్నైనది వెనకటి వలె మొన్నవును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. నిన్ను ఇక్కడ విడిచిపోతాడు. దేవుని వద్దకు వెళ్ళిపోవాలి అని అంటే పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అర్థం కాక నేను క్రైస్తవులు కదా ఈ మాట అనుకుని భక్తుడు అక్కడ వివరించుకోకడే ఇస్తే ప్రతి వాడు నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. బైబిల్ ఎత్తుకుని చర్చకు వస్తే ప్రార్థన చేసుకుంటే నేను వెళ్ళిపోతాను, పరలోకంలో నాకు 10 ఎకరాలు ఇచ్చేస్తాడు దేవుడు అనుకుంటున్నాడు. కొన్ని మాటలు నేర్చుకున్నాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుండి, మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఉండని ఎడల వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును తర్వాత క్రీస్తు కూడా లేపబడలేదు. వ్యర్థమే, ఇంకను పాపములోనే ఉన్నారు. క్రీస్తు లేచాడు గనక నేను లేస్తాను అనే నమ్మకం లేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా. క్రీస్తు లేచాడు గనక నేను కూడా లేస్తానని విశ్వాసం రావాలి, నమ్మకం రావాలి. ఎలాగొస్తుంది అది? మట్టి కొరకు బ్రతుకుతున్నామే, మట్టి కొరకు జీవిస్తున్నామే, లోకాశలతో లోకస్థితిలో బతుకుతున్నామే. మనం ఈ బతికితే చాలు దేవుళ్ళకి వెళ్ళిపోతామా? ఆదివారం ఒక్కరోజు బైబిల్ అట్టుకుని వస్తే అనుకుంటున్నామా? ఈ శరీరము ఎంత గొప్పదంటే అండి, మరణం అనేది మానవునికి ఒక మాట అంటారు చూడండి, ఒక మాట, గొప్ప మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో, యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ ద్వారా
కాబట్టి ఆ, సహోదరులారా, ఆ, శరీరానుసారముగా ఆ, ప్రవర్తించుటకు ఆ, మనము ఆ, శరీరమునకు ఆ. గుణస్థులము రుణస్థులము కాము, మనము శరీరమునకు రుణస్థులము కాము. ఆ, నీవు శరీరానుసారముగా జీవించిన ఎడల సావవలసిన వారై ఉన్నారు. ఎడల పాల్గొల్సిన వారి ఉండగా ఆ, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. జీవించెదరు. కనుక గమనిద్దాం, మన జీవితంలో మనం క్రీస్తులో లేపబడాలి అని అంటే ఏ విధంగా లేపబడతాం? ఏ విధంగా క్రీస్తులో మనం లేపబడతాం? క్రీస్తు లేచిన తర్వాత మనము కూడా లేవాలనే నిరీక్షణ కలిగిన వారంగా బ్రతుకుతున్నాం. మనం ఎలా లేపబడతాం? శరీర క్రియలు చంపకోకుండా శరీరానుసారమైన జీవితం జీవిస్తూ బ్రతుకుతూ క్రీస్తులో లేపాలని నిరీక్షణ కలిగి బ్రతికినప్పటికీ మనము లేపబడము. కనుక గమనిద్దాం మనం ఈ వాక్యాన్ని. మరలా వచ్చే వారం నేను చెప్తాను మిగతా వాక్యాన్ని, ఎందుకంటే ఎక్కువ మరి ఇంకా కొద్ది అసలు పాయింట్కి వచ్చేటప్పటికి టైం అయిపోయింది. కనుక వచ్చే వారం మనం దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఎలా లేస్తాం? ఈ మట్టి శరీరాలతో మనం మహిమలోకానికి ఎలాగెళ్తాం? మట్టిలోనికి వచ్చిన మనము మట్టి శరీరంతో ఎలాగ పరలోకానికి చేరతాం? యేసుప్రభు లేచాడు కనుక మనం కూడా లేస్తామనే ఒక ఊహాజనకమైనటువంటి నిరీక్షణ కలిగినట్లయితే మన నిరీక్షణ వ్యర్థమే. వచ్చే వారం మరలా వచ్చినట్లయితే ఎంతమంది వస్తే అందరికీ ఈ వాక్యం యొక్క సంపూర్ణత తెలుస్తుంది. దేవుడి విశ్వంగా ఆశీర్వదించును గాక. ఆమేన్.